దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్స్ వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న, త్రిష, నిత్య మీనన్, శ్రీలీల ఇలా పలువురు తారలు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అందం, అభినయంతో ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. 2025 నాటికి అత్యధికంగా పారితోషికం పొందుతున్న హీరోయిన్ ఎవరో తెలుసా? నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతుంది. ఆమె నటించిన యానిమల్, పుష్ప 2, చావా చిత్రాలు వరుసగా హిట్స్ అందుకున్నాయి. పుష్ప 2 సినిమాకు 10 కోట్లు, చావా చిత్రానికి 4 కోట్ల పారితోషికం తీసుకుంది. సల్మాన్ ఖాన్ రాబోయే చిత్రం సికిందర్లో ఆమె పాత్రకు 13 కోట్ల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. 2 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఇప్పటికీ డిమాండ్ కొనసాగిస్తోంది త్రిష. ఆమె ఒక్కో ప్రాజెక్టుకు 10 నుంచి 12 కోట్లు వసూలు చేస్తుంది. విశ్వంబర కోసం 12 కోట్లు తీసుకుంటుందట. లేడీ సూపర్ స్టార్ గా ప్రసిద్ధి చెందిన నయనతారకు తమిళనాడులో భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. ఆమె జవాన్ సినిమాకు 10 కోట్లు పారితోషికం తీసుకుంది. ఆమె వివాహ డాక్యుమెంటరీ హక్కులను నెట్ఫ్లిక్స్ కు అమ్మటం ద్వారా 25 కోట్లు సంపాదించుకున్నట్టు సమాచారం. సమంత ఋతుప్రభు ఒక సినిమాకు 3 నుంచి 8 కోట్ల రూపాయలు తీసుకుంటుందని టాక్. స్పై థ్రిల్లర్ సిటాడెల్, హనీ బన్నీలో ఆమె పాత్రకు 10 కోట్లు అందుకుంది. ఇది ఈమె ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న అత్యధిక మొత్తం. ఇటీవల సూపర్ హిట్ అయిన తండేల్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది హీరోయిన్ సాయి పల్లవి. ఈ చిత్రానికి ఆమె 5 కోట్లు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం రామాయణం సినిమాకు 20 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. దీంతో సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఆమె.